క్రీస్తులో మహాగణుడు మన రక్షకుడు అయిన మన ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన మా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఈ అనుదిన జీవ వాక్యం వింటూ ఆత్మీయ మేలు పొందుతున్న దాన్ని బట్టి మాకు తెలియజేస్తున్న దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మేము దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇలా ప్రతి దినం ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆ కృప దేవుడు మాకు ఇచ్చారు. సమయంలో ప్రియాల దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుడు యాకోబుకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? అయితే యాకోబు మొదటి వచనం, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇలా చక్కని మాట చూడండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిస్తున్నట్టు ఏంటి అని అంటే కనుక, నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుతూ పేరు పెట్టుకుని పిలిచాను, నీవు నా సొత్తువి. నిజమే పడిగా యాకోబు జీవితాన్ని ఆలోచన చేస్తే, పిల్లల మోసగాడు అన్నను మోసగించి తండ్రిని మోసం చేసి జీవితంలో భయంకరమైన పరిస్థితిని తెచ్చుకుని అతడు పారిపోతున్న ఆ పరిస్థితుల్లో దేవుడు తనకి ప్రత్యక్షమయ్యాడు. 28వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు తనకి ప్రత్యక్షమై తనతో మాట్లాడి, మరలా తిరుగు వచ్చే వరకు నీకు నేను తోడుగా ఉంటాను, నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసి యాకోబుతో దేవుడు మాట్లాడాడు. నిజంగా మనం గమనిస్తే కనుక యాకోబు జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యం ఎంత అద్భుతమైనదో. యాకోబు మోసగాడే కానీ యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు, యాకోబును దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు, యాకోబును దేవుడు యాపాటు చేసుకున్నాడు. యాపాటులో ఉన్నటువంటి యాకోబు, దేవుని ప్రణాళికలో ఉన్న యాకోబు, దేవుని చిత్తంలో ఉన్న యాకోబు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుని ఏర్పాటు నీ పట్ల ఉందేమో, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉందేమో, దేవుని ఉద్దేశం నీ పట్ల ఉందేమో. పిల్లరా, దేవుడు నీతో మాట్లాడి ఉండొచ్చు, దేవుడు నీతో దర్శించి ఉండొచ్చు, దేవుడు ఆయా రీతులుగా నిన్ను బలపరిచి నీవు ఆయన కొరకు నిలబడాలని, ఆయన సేవ చేయాలని, ఆయన బిడ్డగా మారాలని దేవుడు కోరుకుని ఉండొచ్చు. అయితే దాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని నువ్వు ముందుకెళ్ళిపోతే కనుక చాలా భయంకరమైన పరిస్థితి కలుగుతుంది. దేవుని సేవకులు ఈ మంచి సమయంలో దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని ఆయన చేయాలనుకున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో ఒక కార్యాన్ని జరిగించాలనుకున్నప్పుడు ఆయన నిన్ను పిలుస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన చిత్తాన్ని నీ పట్ల జరిగిస్తాడు, ఆయన ప్రణాళికను నీ పట్ల జరిగిస్తాడు, ఆయన ఉద్దేశాన్ని నీ పట్ల జరిగిస్తాడు. ఆయన చిత్తానుసారంగా నీవు నడిస్తే తప్పక కార్యము ఆయన జరిగించబోతున్నాడు. ఆమె మంచి సమయం దొరుకుతుందా? యాకోబుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నిన్ను సృజించిన వాడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏంటి అంటే, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించాను, భయపడు, పేరు పెట్టి నిన్ను పిలిచాను. అదే ఈ రోజున నా జీవితంలో కూడా దేవుని కొరకు నిలబడాలి అంటున్నప్పుడు నా అంతటా నేను చేయలేను ఏదైనా. అయ్యా, ఆయన నీవు పిలిస్తే తప్ప ఎవరు ఏం చేయలేరు. నిజమే, నా పట్ల
ఏంటి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. ఆయన నన్ను పిలిచారు. చావు కోతి నుండి మరణ పరిస్థితి నుంచి నన్ను లేవనెత్తి నన్ను బ్రతికించి ఆయన నిలబెట్టాడు. ఈ సమయంలో గమనించాలి, నిన్ను కూడా ఆయన ఒక ప్రణాళిక కొరకై, అది పరిచర్య కావచ్చు, అది దేవునికి ఇవ్వడం విషయంలో కావచ్చు, లేక మందిర పరిచర్య కావచ్చు, లేక సేవే కావచ్చు, అది ఏదైనా స్వార్థకులను దేవుని పిల్లలను మరి పోషించే బాధ్యత దేవుడు నీకు ఇవ్వచ్చు. మందిరాలు కట్టే దర్శనం ఉండొచ్చు, సేవను ప్రోత్సహించే దర్శనం ఉండొచ్చు. అది దేవుడు ఎందుకొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఎందుకొరకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడో అది నువ్వు ఎడగాలి. అది నీకు అర్థం కావాలి. అందుకే కొంతమంది దేవుడు కాపరుడిగా, స్వార్థికుడిగా, ఉపదేశకుడిగా, ప్రియులరా ఆయన అనేక రీతులుగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో నువ్వు గమనించవలసింది ఏంటో తెలుసా? పేరు పెట్టి నిన్ను పిలిచాను, భయపడకు. పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. ఎస్, ఆయన సొత్తుగా నువ్వు మారిపోవాలి, ఆయన బిడ్డగా నువ్వు మారిపోవాలి. ఆయన కోరుకున్నట్లుగా నీ జీవితం మార్చబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటాడు కదా, చూడండి, ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆ వాక్యంలో చూస్తే కనుక 5వ వచనం, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి సంతానమును తెప్పించదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించదను, అప్పగించుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను, బిగబట్టొద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించును. చూడండి, నా నామము నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించును. నేను వారిని కలుగ చేసి తిని వారిని పుట్టించిన వాడిని నేనే. చూడండి, ఇంకా మనం ఆలోచన చేస్తే 9వ వచనంలో, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చోబడవలను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని చెప్పుకునవలను. 10వ వచనంలో ఆయన అంటాడు కదా, మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనను నిగ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడు సాక్షులైనారని మాట్లాడతాడు. నిజమే, దేవుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఆయన మనలను పిలిచాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన చిత్తంలో మనం ఉన్నాము, ఆయన ప్రణాళికలో నీవున్నావు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఇష్టకరమైన జీవితాన్ని ఆయనకు నచ్చినట్లుగా నీ బ్రతుకుతాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి యాకోబు నిన్ను పిలిచాడు, భయపడొద్దు, కలవరపడద్దు, కంగారు పడద్దు, అనేక జనమును నీ ఎదుకు నేను తీసుకొస్తాను, అనేక మంది గుంపు కూడి నీ దగ్గరికి వస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డావేమో, దేవుని సేవను జరిగిస్తున్నవేమో, దేవుడిని ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను వదిలిపెట్టదు. ఆయన కొరకు ఒక బలమైన పాత్రగా నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మంచి సమయంలో కూడా వింటున్న వాక్యాన్ని బట్టి యాకోబు పేరు పెట్టు నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు, భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. ఏ విషయంలో భయపడుతున్నావు? ఏ విషయంలో కంగారు పడుతున్నావు? ఏ విషయంలో నీ జీవితంలో వెనకడుగు వేస్తున్నావు? సంకల్పించు. ఉన్నతమైన అద్భుతాన్ని ఆ దేవుడు చేయగలదని దేవుని పేరట మనం చేస్తా ఉన్నాను. ఆయన నమ్మిన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టాలి, ఎన్నడూ వదిలిపెట్టాలి. కాబట్టి ఆయన కొద్దిగా నీవు ఆయన సొత్తుని, నీవు ఆయన బిడ్డవి, నీవు ఆయన కుమారుడివి. ప్రార్థన చేసుకున్న సమయంలో పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవాన్ని
విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలను ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నాను. కృపా కనికరములతో నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైన పాత్రగా నిలబడినట్లుగా మీరే సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతున్నామని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.